సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ అని కాదు, ఆలోచన విధానం. లేకపోతే అందరూ అనుకుంటారు శుభ్రంగా ఉంటే చాలా అనుకుంటున్నారు. నమస్కారం. ఏంటమ్మా ఇదమ్మా? స్వయం సహాయ సంఘాల మహిళల సభ్యురాలు. గుడ్. మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాల తరఫున పేదరికం లేని ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారా? అన్నగారు చంద్రబాబు సీఎం తారక రామారావు గారు పెట్టారు కదా మాకు ఇది. ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికీ డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దానివల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామని పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్గా నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను. ఇంకా ఇంకా ఎదిగి అందరికీ లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి గుడ్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మోడల్ని ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా. దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ. నమస్కారం. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటి ఏం చదువుతున్నావు? మీరేం చదువుతావమ్మా? ఓకే గుడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీకు? భయపడుతున్నారా లేదంటే ధైర్యంగా ఉన్నారా? హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్ చేశారు సార్. స్కూల్ కాంపిటీషన్ లో వీళ్ళు రాసి దీని గురించి కాంపిటీషన్ పెట్టారు స్కూల్లో, ఊర్లలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. 2047లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం, ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలని. ఓకే గుడ్. కోటేశ్వరమ్మ సార్. నేను ప్రభుత్వ వ్యవసాయ రైతుని సార్. మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్గా ఉన్నాను సార్. ప్రభుత్వ వ్యవసాయం మీటింగ్లో తెలుసుకున్నాను. దాని ద్వారా నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నాను? నేను 2 ఎకరాలు చేస్తున్నాను సార్. వరి పొలం 1 ఎకరా వేసాను సార్. 1 ఎకరం వచ్చి కాటన్ వేసాను సార్.